చాలా రోజులైంది కదా మాట్లాడుకుని. చాలా రోజుల తర్వాత నాకు కూడా ఒక మంచి క్వెషన్ తగిలింది. మనల్ని మోసం చేసినోళ్ళకి ఇంకో ఛాన్స్ ఇవ్వొచ్చా అనేది క్వెషన్. దానికి ఆన్సర్ నువ్వేం చెప్తావు? ఓహ్! నన్ను అడుగుతున్నావా? ఇప్పుడు ఒకసారి జరిగింది. ఏదో తెలియక తప్పు జరిగిపోయింది. సో, అది మిస్టేక్. వాళ్ళ ప్రమేయం లేకుండా, వాళ్ళకి తెలియకుండా జరిగింది. కానీ సేమ్ అలాంటిదే ఇంకోసారి జరిగింది. మరిప్పుడు వాళ్ళ ప్రమేయంతో జరిగిందా? మళ్ళీ రెండోసారి కూడా వాళ్ళ ప్రమేయం లేకుండా బై మిస్టేక్ జరిగిపోయిందా? సరే, అలాగే మళ్ళీ మళ్ళీ అప్పుడప్పుడు జరుగుతూనే ఉంది. సో, ఇప్పుడు నువ్వు ఒక పని చేయడం వల్ల, నువ్విలా ఉండడం వల్ల నేను బాధపడ్డాను. సో, బాధపడి ఏంటి ఇలా అయిపోయింది అని నేను దాని గురించే ఆలోచిస్తా చాలా డీలా పడిపోయాను, డల్ అయిపోయాను. నువ్వేం చేసావు వచ్చి, ఇంకెప్పుడు అది రిపీట్ అవ్వదు, ఇంకెప్పుడు ఇలా జరగనివ్వను, ఇంకెప్పుడు దరిదాపుల్లో కూడా అలాంటిది నీ వరకు రానివ్వను అని చెప్పి ఒక మాట ఇచ్చావు. మాట ఇచ్చిన తర్వాత, ఆ మాటకి నేను విలువిచ్చిన తర్వాత, సరేలే అని చెప్పి నాకు నేను సర్ది చెప్పుకొని మళ్ళీ కలిసి ఉందాం అని మళ్ళీ నేనేదో పిచ్చిదానిలాగా, పిచ్చోడిలాగా అన్నీ నమ్మేసి, ఈసారి అంతా సెట్ అయిపోద్ది కదా అని చెప్పి నేను అనుకున్న తర్వాత, కొన్ని రోజులు నేను మర్చిపోయానేమో, అంతా బాగానే ఉందే, ఇప్పుడు మళ్ళీ నడుస్తుందిలే అని చెప్పి మళ్ళీ 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 మనకి ఏదైతే బాధ కలిగిస్తుందో, మనల్ని ఏ పాయింట్ అయితే మోసం చేస్తుందో అదే పాయింట్ అవతలోళ్ళు చేస్తున్నారు అంటే, నువ్వు నేను పిచ్చిన కొడుకుల కింద లెక్క, పిచ్చి దాని కింద లెక్క. ఎందుకు చెప్పనా? వాంటెడ్గా వాళ్ళ క్యారెక్టర్లు మార్చుకోకుండా, వాళ్ళ ఇష్టాలు మార్చుకోకుండా, వాళ్ళకి ఏం కావాలో దానికోసం అవతలోళ్ళు ఎంత మంచోళ్ళైనా సరే, అవతలోళ్ళు మన గురించి ఎంత ఆలోచిస్తున్నారో అనే దాన్ని కూడా పక్కన పెట్టేసి, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎవళ్ళైతే బ్రతుకుతారో వాళ్ళు చాలా రిస్క్ ఎప్పటికైనా సరే. అందుకని మన లైఫ్లో తప్పు చేసిన తర్వాత మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇవ్వచ్చా అంటే, నేనేం చెప్తానంటే ఇవ్వకూడదు. మరి ఇవ్వకుండా ఏం చేయాలి అంటే, తెగదెంపులు చేసేసుకుని అన్నీ సర్దేసుకుని మూటాముళ్ళు ఇంకా రామ్ రామ్ చెప్పేసుకోవాలా అంటే అవసరం లేదు. గుర్తుపెట్టుకో, ఇక్కడ ఇలా చేస్తే అవతలోళ్ళు హర్ట్ అవుతారేమో, ఇలా చేస్తే అవతలోళ్ళు బాధపడతారేమో అనేది ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. తెలియకుండా ఎవ్వడం ఉండదు, ఎవతే ఉండదు. కానీ వాళ్ళ ధైర్యం ఏంటంటే నడుస్తుంది. మనం ఏం చేసినా సరే, మనం అంటే ఇంత ఎఫెక్షన్, ఇంత ఇష్టం, ఇంత ఇది కదా, ఏముంది 2-3 రోజులు మళ్ళీ అంతా శరామామూలే సర్దుకుపోద్ది అనుకుని వాళ్ళు చేసే మిస్టేక్ అది. అందుకే నేను ఏమంటానంటే, మన బౌండరీలో ఒక తప్పు జరిగిపోయింది అన్నప్పుడు క్షమించడాలో అలాంటి తోటకూర పక్కన పెట్టేసి, వాటిని చూసి చూడనట్టు వదిలేసి క్షమించినట్టే ఉండి మనం అలర్ట్గా ఉండాలి. కల్లో కూడా మళ్ళీ ఆ సిచ్యువేషన్ కానీ, ఆ మనిషిని కానీ నమ్మకూడదు. నువ్వు ఎంత ఫ్రెండ్లీగా అన్నా ఉండు, నువ్వు ఎలా అన్నా ఉండు, నువ్వు ఆ రిలేషన్లోనే ఉండు, నువ్వు ఆ ప్రేమలోనే ఉండు, ఫ్రెండ్షిప్లోనే ఉండు, తప్పులేదు. కానీ ఎప్పుడూ అనుమానంతోనే ఉండు. ఎప్పుడూ మళ్ళీ నమ్మకాన్ని అటువైపు వెళ్ళనివ్వకు. ఎప్పుడూ కళ్ళు మూసుకుపోకు. నీ జాగ్రత్తలో నువ్వు ఉండాలి, నీ సర్దుబాటులో నువ్వు ఉండాలి. నీకు ఖచ్చితంగా ఒక స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉండాలి అలాంటప్పుడు. ఎందుకు ఈ టాపిక్ ఇంత డీప్గా డిస్కస్ చేసుకుంటున్నావు అంటే, ప్రతి ఒక్కళ్ళలో ఇదే గొడవ. నేను చాలా హానెస్ట్గా ఉన్నాను, కానీ ఇలా జరిగిపోయింది, తప్పు జరిగింది, ఇప్పుడు నాకు అర్థం కావట్లేదు, అంతా బాగానే ఉంది, కానీ చేసిన మిస్టేకే మళ్ళీ నేను ఎక్కడైతే హర్ట్ అవుతున్నానో, నాకు ఎక్కడైతే బాధ అనిపిస్తుందో అదే మళ్ళీ రిపీటెడ్గా చేస్తూ ఉంటే నేను ఏం చెయ్యాలి అనే క్వశ్చన్కి ఆన్సరు ఏమీ చేయక్కర్లా. ఎలాగ క్షమించడం తప్పదు, ఎలాగ భరించడం తప్పదు. అప్పుడు మనం ఏం చేయాలంటే, మనకి మనం ఒక సరిహద్దు పెట్టేసుకుని అక్కడి నుంచి ఒక గార్డ్ అంటే ఒక 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 కాపలా వ్యూ పాయింట్ అనేది నువ్వు రెడీ చేసేసుకోవాలి. ఎప్పుడు కూడా నమ్మకూడదు.
పొరపాటుని నమ్మావా, అది నీ కర్మ. నిన్ను ఆళ్ళే పిచ్చిన కొడుకులో చూస్తారు. ఎలా అంటే ఆ బొక్కలే అమ్మాయి ఏముండదు అంత సర్దుకుపోద్ది అనుకునేది అలవాటైపోయిందంటే, ఇప్పుడు ఒక కుక్క ఉంటుంది. అదేం చేస్తుంది, నిజాయితీ గల కుక్క అనుకో, మనం ఇంట్లో చికెన్ గిన్నె వండేసి పెట్టేసి అక్కడ పెట్టేసినా అది గుమ్మం లోపలికి రాదు. ఎందుకంటే దానికి తెలుసు మనం దాంట్లో తింటే అది తప్పు, ఖచ్చితంగా మనల్ని కొట్టన్నా కొడతాడు, లేదంటే పాపం వాడు బాధపడతాడు అనేది దానికి అర్థమయ్యి కొంచెం దాన్ని ఏమంటారు, మనతో బాగా కలివిడిగా ఉండిపోయిన కుక్క అయితే లోపలికి రాదు ఎట్టి పరిస్థితుల్లోని. నేను చూశాను అలా చాలా వాటిల్ని. కానీ దొంగ కుక్క అనుకో ఏం చేద్ది, మెల్లిగా 4, 5 ముక్కలు తినేసి సైలెంట్‌గా ఎళ్లి ఏం తెలియనట్టు బయట పడుకుంటది. సో, అప్పుడు మనకు తెలుసు. అది తిన్నదని తెలుసు. అది మనకు అబద్ధం చెప్తుందని తెలుసు. మనం దాన్ని కొడతాం. అయినా సరే అది మళ్ళీ అదే చేస్తది. అప్పుడు ఏం చేయాలి, గొలుసేసి కట్టేయాలి. లేదనుకో ఒక సీసీ కెమెరా పెట్టి దాని మీద ఒక కన్నేయాలి. పొరపాటున మళ్ళీ అది తినేసి ఏం తెలియనట్టు పడుకుందా, బూతొచ్చింది కానీ వాడకూడదు కదా, కుక్కను కొట్టినట్టు కొట్టాలి. ఇప్పుడు మళ్ళీ ఎలా అంటే ఇప్పుడు ఈ కుక్కల ప్రేమికులందరూ నా మీద పడతారు. సర్లే అదనమాట. అలాగా సో, ఎప్పుడైనా సరే బయటోళ్ళ, ఫ్రెండ్సా లేదంటే ఇంకొకళ్ళ పక్కన పెడితే ఒకసారి ఒక మోసం జరిగిపోయిన తర్వాత, ఒకసారి హ్యాండ్ ఇచ్చిన తర్వాత ఇంకో ఛాన్స్ ఇవ్వడం అనేది మన తింగరతనం, మన ఇర్రిబాగులతనం, మన చేతకానితనం. ఛాన్స్ ఇచ్చినట్టే ఇవ్వాలి. మన ఫోకస్‌లో మనం ఉండాలి. మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఎందుకంటే ఇక్కడ ఎవడి కోసం ఎవడో ఆలోచించే అంత ఖాళీలు, తీరికలు ఎవడికి లేవు. తెల్లారి లెగిత్తే బోలెడు తలపోట్లు. బతకడం కోసం తలపోటు, నవ్వడం కోసం తలపోటు, ఒకటో తారీఖు కోసం తలపోట్లు, ఏమన్నా కొనుక్కోవడం కోసం తలపోట్లు, అసలు జీవితం ఏమైపోద్దిరా బాబో అని పెద్ద తలపోటు. ఈ అన్ని తలపోట్లలో ఆడు మోసం చేసాడు, ఇది మోసం చేసింది, ఇప్పుడు వీళ్ళందరికీ ఇంకో ఛాన్స్ ఇవ్వాలా లేదా అని నువ్వు కమిటీ మీటింగ్లు అవి పెట్టి కూర్చున్నావు అనుకో, ఉన్న పుణ్యకాలం కాస్త గడిచిపోయి అన్నీ మెరిసిపోయి చివరికి పెన్షన్ ఏజ్ వచ్చేస్తుంది. అందుకని నేను చెప్పేది ఏంటంటే, హ్యాపీగా ప్లెయిన్‌గా ఎప్పుడు మన కోసం మనం స్వార్థంతో బ్రతుకుతూ ఒక చిన్న హ్యాపీనెస్ క్రియేట్ చేసేసుకుని, ఒక చిన్న బౌండరీ పెట్టేసుకుని దాంట్లో బతకగలిగామనుకో చాలా బాగుంటుంది. ఈ ఎన్ని రోజులురా, రేపొద్దున్న రోజు మొహం చూసుకోవాలి కదా, రేపొద్దున్న రోజు ఆడు నువ్వు ఒకటే కదా, రేపొద్దున్న మీరందరూ ఒకటే కదా, ఇలాంటివన్నీ జస్ట్ ఏదో ఆ టైంకి ఒక 5-10 నిమిషాలకి లేదంటే 5-10 సెకండ్లకి చెప్పుకోవడానికి బాగుంటాయి. కానీ ఇక్కడ ఆడు మనం ఎప్పటికీ ఒకటే కాదు, ఆళ్ళు మనందరం ఎప్పుడూ ఒకటే కాదు. గుర్తుపెట్టుకో, ఎప్పుడూ ఇండివిడ్యువల్గా ఎవడికి ఆడు మాత్రమే సపోర్ట్ చేసుకుంటాడు. అది ఏ సిచ్యువేషన్ అయినా సరే. ఏదన్నా కష్టం వచ్చిందనుకో పక్కోడు చెప్తే మహా అయితే ఏం చేస్తాడు, ఇలా ఇలా చెయ్యిరా, ఇదిరా, పోన్లేరా, అందరికీ కష్టాలు ఉంటే ఏదో 2-3 మోటివేషన్ డైలాగులు చెప్తాడు, వాడి పని ఆడు చూసుకుంటాడు. కానీ ఇంటికి వెళ్ళి పడుకున్న తర్వాతో లేదో ఒంటరిగా చోట కూర్చున్నప్పుడు నీ పరిస్థితి ఏంటి, నువ్వే ఆలోచించుకోవాలి కదా, ఏంటి ఇలా అయిపోయింది, ఇప్పుడు నేను ఏం చేయాలి, మనం ఏం చేయగలం అని నీతో నువ్వు ఖచ్చితంగా ఒక చిన్న కాన్వర్జేషన్ పెట్టుకుంటావు కదా, అది బ్యూటిఫుల్గా ఉంటుంది. దాంట్లో నీ గురించి నువ్వు దిగజార్చేసుకున్నా బాగానే ఉంటుంది, దాంట్లో నీ గురించి నువ్వు పొగుడుకున్నా బాగానే ఉంటుంది, నీ మీద నువ్వు ఉమ్మేసుకున్నా బాగానే ఉంటుంది. ఎందుకంటే నీతో చెప్పుకున్నావు కాబట్టి నువ్వెవరికి చులకనవ్వాల్సిన పని ఉండదు, నువ్వెవరి దగ్గర ఎక్స్ప్లెనేషన్లు అంటే నేను ఎలా చేశాను, నేను కావాలని చేయలేదని చెప్పుకోవాల్సిన అవసరాలు ఉండవు. అలాగే ఈ విషయంలో కూడా వేరే వాడికి ఛాన్స్ ఇవ్వాలా వద్దా, అసలు సర్లే ఒకసారే కదా జరిగింది, ఇంకోసారి చూద్దాం అని చెప్పి టెస్టులు పెట్టి, ఎగ్జామ్లు పెట్టి, ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ పెట్టి, ఆప్షన్ ABCD ఇచ్చి కాపలా కాసుకుని కూర్చోవాల్సిన అవసరం లేదు. ఒక్కసారి మోసం చేశారా అంతే, అనుమానం అక్కడ నువ్వు నిఘా పెట్టాల్సిందే. అయిపోయింది అక్కడతో, ఏముంది, తర్వాత దొరికితే కట్టిఫ్, లేదనుకో మెల్లిగా కంటిన్యూ అవుతుంది. ఇంకా తప్పదనుకున్నప్పుడు చూసి చూడనట్టు వదిలేసి మన పని ఏదో మనం చూసుకోవడం, జస్ట్ యూజ్ అండ్ త్రోలా చూడడం అంతే. వాళ్ళకంటే దిగజారిపోవాలి తర్వాత నువ్వు, అదనమాట. దీని గురించి ఓగా లొల్లి చేసేసి నాకు తెలిసి 16 మెయిల్లు వచ్చినాయి నాకు, ఇదే పాయింట్, సేమ్ పాయింట్. నాకు తెలిసి వీళ్ళు 16 మంది ఫ్రెండ్సో లేదంటే నిజంగానే వీళ్ళకి అందరికీ ఇది ఫేస్ చేస్తున్నారో తెలియదు. కానీ మరి అంత టిపికల్గా ఎందుకు చూస్తున్నారో ఆ పాయింట్ని నాకు అర్థం కావట్లా. ఎవడో కూడా ఒకసారి తప్పు చేశాడంటే ఓకే, రెండోసారి చేశాడంటే ఆడికి తెలియకుండా చేశాడు అంటే మాత్రం ఆడిని చెంత జోక పెట్టుకుని కొట్టేయాలి. ఎందుకంటే తెలియకుండా ఎవడో చెడు చెప్తున్నాం కదా,
కుక్కే చేయదు. గట్టిగా కొడితే ఒకసారి ఇంట్లోకి వచ్చినప్పుడు లేదంటే ఏదో సమ్‌వేర్ ఏదో జంతువు లోపలికి వచ్చింది. ఒక్కసారి కొట్టామనుకో ఏ పిల్లో లోపలికి వచ్చింది. గట్టిగా కొడితే అది మళ్ళీ రాదు. ఎందుకంటే దానికి ఆ దెబ్బ గుర్తుంటది. అమ్మ కొడతాడురా బాబు ఈ ఎదవ ఇంట్లోకెళ్ళి ఎందుకులెళ్ళే పాలు తాగడం మానేసేయి నీళ్ళన్నా తాగుదాం అని ఆ పక్కింటికో లేదంటే ఎదురుగా ఉన్న ట్యాప్ దగ్గరకో పోద్ది. కానీ మనిషి అలా కాదు. ఒకసారి ఇలా చేయడం వల్ల అవతలోళ్ళు ఇక్కడ దెబ్బ తగిలింది ఆళ్ళకి పాపం ఫీలయ్యారు. మళ్ళీ చేయకూడదేమో అనే జ్ఞానం ఉండదు. ఈసారి కొత్తగా ఎలా చేద్దాం? ఈసారి తెలియకుండా ఎలా చేద్దాం? ఈసారి ఎలా మడత పెట్టేద్దాం? ఇలా ఆలోచిస్తా ఉంటారనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆళ్ళకంట ఇంకో 20 మెట్లు దిగజారిపోయి అట్టడుక్కెళ్ళిపోయి కుక్కని చూసినట్టు చూడాల. అప్పుడు మనం హ్యాపీగా ఉంటాం. ఇంకో ఛాన్స్ ఇవ్వాలా వద్దా అనే తలపోటు ఉండదు. అసలు బెంగ ఉండదు. ఎందుకంటే ఆటోమేటిక్‌గా ఒక డెసిషన్‌కొచ్చేసాం. మన మైండ్‌లో ఆళ్ళ స్థాయి ఏంటి? అసలు మనం ఏ స్థాయిలో చూస్తున్నాం? ఆళ్ళ పొజిషన్ ఏంటి? అన్నీ క్లియర్ కట్‌గా ఓకే అయిపోయినాయి కాబట్టి పెద్ద ఫరక్ పడదు. అందుకని ఆ రిలేషన్స్ గురించి లేదంటే ఇలాంటి కట్టిఫుల గురించి ఈటిల గురించి అనవసరంగా హెడేక్ తీసుకోవద్దు. ఏం ఉండదు. ఒక 40 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత అసలు మనతో పక్కన కూర్చొని మాట్లాడేవాడు ఉండడు. ఎందుకంటే ఈ అమ్మాయి ముసలోడు బుర్ర తినేత్తాడే అని ఒకడంటాడు. ఈడు చెప్పిందే చెప్తున్నాడు వయసు అయిపోయిందని ఒకడంటాడు. అలాగా మనం చివరికి చెల్లని నోటే. ఎప్పటికైనా సరే మనం ఒక ఏజ్ ఫ్యాక్టర్ వస్తది. ఇప్పుడు ఆలోచించుకున్నయన్నీ అప్పటికి మనకు గుర్తొస్తాయి. గుర్తొచ్చినప్పుడల్లా నీ అమ్మ అనవసరంగా నేను ఎలాంటి వరస్ట్ చిన్న దరిద్రాల గురించి టైం వేస్ట్ చేసేసుకున్నానో, ఇప్పుడు కొంచెం పనికొచ్చి మాట్లాడదాం అంటే పక్కన కూర్చోడానికి మనిషి లేడు అనిపిస్తది. అందుకని ఉన్నది ఒకటే జిందగీ కదా! హ్యాపీగా ఆడతా, పాడతా అని నవ్వుకుంటా బతికేసామనుకో హ్యాపీగా ఉంటది. లేనిపోని తలపోట్లు, ఒక చిన్న దాని గురించి ఎక్కువ ల్యాగ్ చేసుకోవటాలు, దాన్నేమంటారు బాబోయ్! ఏంటి ఇప్పుడు పరిస్థితి అని బుర్రలు బాధేసుకోవడాలు, తలపోట్లు, మైగ్రేన్‌లు తెచ్చేసుకుంటాలు వద్దు. హ్యాపీగా ఉండు. ఏ కష్టం వచ్చినా సరే కొన్ని రోజులే ఉంటది. నాకు తెలిసి ఇప్పుడు ఒక ఎలక్షన్ జరుగుతది. ఒక పర్సన్ ఓడిపోతాడు. ఆ ఓడిపోయిన బాధ ఎన్ని రోజులుంటది? మళ్ళీ 5 సంవత్సరాలు ఉండదు కదా! ఒక 6 నెలలో, సంవత్సరం ఉంటది. మళ్ళీ ఆడు పోరాటం తప్పదు మళ్ళీ గెలవడానికి. అలాగే మనిషి లైఫ్‌లో కూడా అంతే. ఈ నెల ఏదో మొత్తం ఈఎంఐలన్నీ కట్టేసి ఒక్క రూపాయి కూడా జేబులో లేదు. అలా అని చెప్పేసి మొత్తం జీవితం అక్కడ ఆగిపోదు కదా! నెక్స్ట్ మంత్ ఏ బోనస్సో లేదంటే ఇంకో పని చేయడం వల్లో ఇంకో 5,000 ఎక్స్‌ట్రా రావచ్చు. అలాగా ప్రతి కష్టం లేదంటే ప్రతి దాన్నేమంటారు పెయిన్ కొన్ని రోజులే ఉంటది. దాన్ని నువ్వు క్యారీ చేద్దామన్నా సరే ఎక్కువ రోజులు క్యారీ చేయలేవు. అందుకని ఈ చెత్త గురించి ఆలోచించుకో. అవకాశాలు ఇవ్వడం గురించి అస్సలు ఆలోచించుకో. ఒకే ఒక్క ఛాన్స్ అంతే. అయిపోయింది. ఇప్పుడు మనిద్దరం మాట్లాడుకుంటున్నాం. నువ్వు నాకు హ్యాండ్ ఇచ్చావు. అయిపోయింది నీకు నాకు. ఇంక అయిపోయింది. నువ్వు ఒక్కసారి హ్యాండ్ ఇచ్చావంటే ఇంక ఖలాస్. ఎందుకంటే నీకు తెలుసు ఇది చేస్తే పృథ్వీగాడు ఖచ్చితంగా పాపం హర్ట్ అవుతాడు. ఫీల్ అవుతాడు. ఆడు పాపం ఇబ్బంది పడతాడని. కానీ నువ్వు చేసావు. ఎందుకు చేసావు? బలుపు. ఏముండదు. అయిపోద్ది ఇది. అన్ని ఛాన్స్‌లు ఇవ్వకూడదు.